హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. వ్యూస్, ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే రాజీవ్ యువ వికాసం స్కీమ్ అనేది ఎలా అప్లై చేసుకోవాలనేది ఫోన్లోనే చెప్తున్నాను. ఓకే వ్యూస్, ఈ వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్, క్రోమ్ వచ్చేసి TGOBMMS.CG అని టైప్ చేయొచ్చు, లేదంటే ఇలా అయినా టైప్ చేయొచ్చు. చేసి స్క్రోల్ డౌన్ చేసుకోండి. మనకి ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ బెనిఫిషరీస్ అనేసి ఇలా కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి ఇక్కడ పైన ఫర్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ అనేసి ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇక్కడ అప్లికేషన్ వచ్చేసి SC/ST MBC BC కార్పొరేషన్ అండ్ MFC ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ ఇస్తే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇక్కడ క్యాస్ట్ ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఎస్టీ కార్పొరేషన్ తరపున, లేకుంటే SC కార్పొరేషన్, లేకుంటే BC కార్పొరేషన్, లేకుంటే MFC కార్పొరేషన్, ఈ టైప్ లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్ గా ST కార్పొరేషన్ చెప్తున్నాను. దానిపైన క్లిక్ ఇవ్వండి. మీరు ఏ క్యాస్ట్ దానిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక మనకి ఆధార్ కార్డ్ లో మన నేమ్ ఎలా అవుతుందో అలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేశాక మన ఆధార్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఇచ్చామనుకో కింద ఆటోమేటిక్ గా మన రేషన్ కార్డ్ నెంబర్ కూడా డిస్ప్లే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన ఈ అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు ఇండివిజువల్ గా పెట్టుకుంటున్నారా అనేసి ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాంక్ లింక్డ్ స్కీమ్ కాబట్టి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం లోన్ దేనికోసం అయితే పెట్టుకుంటున్నాం, అగ్రికల్చర్, ఎనిమల్స్ దా, లేకుంటే ఫిషర్స్ అనేసి ఇలా ఆప్షన్స్ చూపిస్తుంది. దీన్ని బట్టి నేనైతే ఎగ్జాంపుల్ పెట్టేసుకుంటున్నాను ఎనిమల్స్ ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించిన కింద ఇంకో ఆప్షన్ అనేది చూపిస్తుంది. మనం కిరాణం షాపా, లేకుంటే గోట్ షిప్ ఫార్మింగ్, లేకుంటే ఇంకా మిల్క్ ఫార్మింగ్, లేకుంటే ఇప్పుడు లేడీస్ కి పిండి గిన్నె టైప్ లో, లేకుంటే కిరాణం, ఇట్లా టైప్స్ ఆఫ్ ఉంటాయి. సెలెక్ట్ చేసుకోవాలి. నేను గోట్ అండ్ షిప్పింగ్ పెట్టుకున్నాను. దానికి వచ్చే లోన్ వచ్చేసి 3 lakhs చూపిస్తుంది. ఇక్కడ కింద వచ్చేసి గో పైన క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇస్తే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇక్కడ మన డిస్ట్రిక్ట్, మండల్, పంచాయతీ, విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని కిందికి స్క్రోల్ డౌన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెక్టర్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. వ్యూస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ 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 దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నెక్స్ట్ వచ్చేసి మన లోన్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. వ్యూస్, మనకి లోన్ వాళ్ళు ఎంత ఇస్తున్నారు, 3 lakhs ఇస్తున్నారు. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సేమ్ అమౌంట్ వచ్చేసి ఇక్కడ కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక మనకి కిందికి స్క్రోల్ డౌన్ చేసుకుంటే దానికి సబ్సిడీ ఎంత పడుతుంది, ఎంతది అనేసి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఇలా చూపించాక మనకి ఇంకొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసుకుంటే బ్యాంక్ నేమ్ అనేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాక బ్రాంచ్ వచ్చేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి IFSC కోడ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. వచ్చేసాక మనం ఇట్లా కిందికి స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ హస్బెండ్ నెంబర్ ఆర్ ఫాదర్ నేమ్ అనేది టైప్ చేయాలి. చేశాక ఇక్కడ మనం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లేదా అనేసి కూడా సెలెక్ట్ చేసుకొని మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రూరల్ అర్బన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మన క్యాస్ట్ సర్టిఫికేట్ లో మీ 7 నెంబర్ ఉంటుంది కదా, అది ఒకటి ఇచ్చేసేయాలి. నేమ్ యాజ్ పర్ క్యాస్ట్ లో మన నేమ్ ఎట్లా ఉంటుంది ఏంటిది అనేసి కూడా ఇచ్చేసామనుకో కింద సబ్ క్యాస్ట్ వచ్చేస్తుంది. అండ్ మన క్వాలిఫికేషన్ ఏంటనేసి కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి 8th class అయితే ఉంది. అండ్ కిందకి స్క్రోల్ చేసుకుంటే మన ఇన్కమ్ ఆదాయం గురించి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మన ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ చేస్తే మన ఇన్కమ్ ఏంటనేది చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ డేట్ సెలెక్ట్ చేసుకుంటే కింద వచ్చేసి మన ఏజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా కిందికి స్క్రోల్ డౌన్ చేసుకుంటే మన ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, అండ్ మనం చేసే వర్క్ ఏంటిది, ప్రెసెంట్ అగ్రికల్చర్ ఇట్లా ఏంటనేసి నేను వచ్చేసి ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ లేబర్ అనేసి పెట్టేశాను. పెట్టేశాక కిందికి స్క్రోల్ డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. వ్యూస్, మీకు ఈ వీడియోలో ఏం డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేసుకున్నాక మనం నెక్స్ట్ వచ్చేసి ఈ మన అడ్రస్ డీటెయిల్స్, మన
పైన ఇచ్చిన డీటెయిల్స్ వచ్చేసి మన అడ్రస్ అనేది చూపిస్తుంది అనమాట. కాకపోతే డోర్ నెంబర్ ఒకటే ఇవ్వాల్సి ఉంటుంది. బెనిఫిషరీ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ ఫోటో మాత్రం ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ పాన్ కార్డ్ ఎగ్జాంపుల్ ఉంది, అది ఆప్షనల్, చేస్తే చేయొచ్చు లేకుండా లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద డిక్లరేషన్ లో 2 ఉన్నాయి కదా, అవి క్లిక్ ఇచ్చేసేయండి. క్లిక్ ఇచ్చేసి ప్రివ్యూ పైన క్లిక్ ఇవ్వండి. ప్రివ్యూ పైన క్లిక్ ఇస్తే మన నేను కొన్ని ఇక్కడ ఒక వ్యూస్ డౌట్స్ ఉన్నా, ఐ మీన్ మీకు ఈ వీడియో కాదు ఏ వీడియోకి సంబంధించిన డౌట్స్ కింద కామెంట్ సెక్షన్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వ్యూస్ మీకు నచ్చినట్లు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ప్రొసీడ్ ఇచ్చాక మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఇస్తే ఇలా వస్తుందన్న. చూడండి ఈ టైప్ లో ఇవన్నీ డీటెయిల్స్ కరెక్ట్ ఉంటే ఓకే, ఒకవేళ కరెక్ట్ లేవనుకో కింద మనకి ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఏమైనా చేంజెస్ చేయాలనుకున్నా కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా సింపుల్ గా మన ఫోన్ లోనే ఈ స్కీమ్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా చేసుకున్నాక మనకి ఎడిట్ పక్కన ఇంకోటి సబ్మిట్ బటన్ కూడా ఉంది. ఒకవేళ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉంటే సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వచ్చు. ఇలా చాలా సింపుల్ గా మన ఫోన్ లోనే చేసుకోవచ్చు. ఓకే వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.